ఈ ఓట్లకు సంబంధించి కాదు అది. ఏంటంటే మన భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే జనగణన అనేది కనుక పూర్తి చేసి జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్యను పెంచబోతుంది. దానికి మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా వీళ్ళు రకరకాల కబుర్లు చెప్తూ లేదు జనాభా ప్రాతిపదికన మేము అసలు చేయడం లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత అవుతుంది. మరి సీట్లు ఏ ప్రాతిపదికన పెంచుతారు? అందుకనే ఉత్తరప్రదేశ్ జనాభా ఇంకా ఉంటుంది, అది ఇంకా పెరుగుతాయి. తమిళనాడులో తగ్గుతాయి, తెలంగాణలో తగ్గుతాయి, ఆంధ్రప్రదేశ్లో తగ్గుతాయి అంటున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే అమిత్ షా వాళ్ళు ప్రతి ఊరు తిరుగుతూ చాలా తెలివిగా తగ్గవు ఇంకా పెరుగుతాయి అంటాడు. ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్తో పోల్చితే మనకు పెరిగేది 1-2 సీట్లు పెరుగుతాయి. అందుకనే స్టాలిన్ తమిళనాడు గవర్నర్ మా ముఖ్యమంత్రి గారు కానీ కేరళ వీళ్ళు కానీ జనాభా ప్రాతిపదికన చేయొద్దు అని చెప్తూనే ఎటు పోతుందో అని ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక 2 ఏళ్ల క్రితం నుంచే ప్రారంభించారు. ఇది త్వరగా పిల్లల్ని కనండి, వాయిదా వేయవద్దు అని. ఇది జ్ఞానం అంటారు, అనుభవం అంటారు. ఇక్కడ మన అనుభవజ్ఞుడు ఏం చేస్తున్నాడంటే ఏదో అక్కడ మానవ వనరులు నశించిపోతున్నాయి, మనకి నశించిపోకూడదు, ఉత్పాదకత మన పిల్లలే మన బలం అని పైన కబుర్లు చెప్తూ పిల్లల్ని పెంచాలి, పిల్లల్ని తొందరగా కనాలి అని చెప్పకుండా పిల్లల్ని కనండి అని చెప్తున్నారు. రెండింటికి ఎంత తేడా ఉంది ఇద్దరు ముఖ్యమంత్రులు చూడండి. పెళ్లి చేసుకున్న వాళ్ళు వెంటనే వాయిదా వేయకుండా పిల్లల్ని కనండి అనడానికి, ప్రతి వాళ్ళు 2-3 బిడ్డలు కనండి అనడానికి ఎంత తేడా ఉంది? రాజకీయపరమైన కారణం కాదు ఇక్కడ. ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం, ఎంపీల సీట్లు ఇంకా పెరిగితే ఇక మనకు వాయిస్ ఎక్కడ ఉంటుంది? తమిళనాడు కానీ కేరళ కానీ మిగతా చోట్ల. అందుకని సహేతుకంగా స్టాలిన్ గారు అక్కడాక నినాదం ఎత్తుకున్నారు. ఈయన దాన్ని దాచిపెట్టి ఎందుకు, ఎన్డీఏ పార్ట్నర్ కదా, ఎక్కడ దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది అంటే వాళ్ళకి ఒళ్ళు మండుతుందని దాన్ని కవర్ చేయడానికి ఈయన ఈ రాగం ఎత్తుకున్నారు. ఎవడైనా సన్నాయి నొక్కుని ఎత్తితే ఏదైతేనేమిలేండి దొంగతనమను అడిగితే ఇవ్వడం 2 ఒకటేనా? చేత అయితే ఉపాధి హామీ పథకాన్ని తమిళనాడు కానీ కేరళ కానీ వీళ్ళందరూ వ్యతిరేకించండి, పేరు మార్చడాన్ని, నిధుల పంపకాన్ని మార్చడాన్ని. అంతేగాని మాకు సమస్యలు వస్తున్నాయి, ఇది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, విభజన, ఈ సోది కాదు. ఎందుకు కేంద్రం దీని నుంచి పక్కా తప్పుకుంటుందని నిలదేయండి గట్టిగా. దానికేను ఎన్డీఏ పార్ట్నర్గా ఉండటానికి సంబంధం లేదు. అర్థం చేసుకుంటారు. తమిళనాడు నుంచి ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు మర్యాదలు ఏమన్నా తక్కువ ఉంటుందా? ఆయన ఎన్డీఏ పార్ట్నర్ కానంత మాత్రం ముఖ్యమంత్రి కాకుండా పోతాడా? ఇష్యూల్ని ఎదుర్కొనే విధానం అదైతే, ఈయనేమో చాలా తెలివిగా మన పిల్లలే మన శక్తి, మన వనరులు, మనం వారిని ఇంకా పెంచాలి, పాపులేషన్ పాలసీ, అందువల్ల పాపులేషన్ పాలసీ పెంచాలి అనేది దేనికంటే అందుకు. ఆయన చెప్పింది వింటారు, ఈయన చెప్పింది ఇలా ఎగతాళి ప్రశ్నలు, ఇదేంటి ఇలా ఎగరమంటారు, ఆర్థికంగా బలపడాలి కదా అనే విమర్శలను ఎదుర్కోవాలి. సరైన కారణం వివరించి చెప్పాలి, అది చెప్పట్లేదు. అదే విషయం.